ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఫుడ్ పాయిజన్ ఘటనలు, విద్యార్థుల ఆత్మహత్యల సంఘటనలు కలకలం రేపుతున్నాయి. అయితే ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు మాత్రమే అధికారులు ప్రభుత్వం హడావడి చేస్తుంది తప్ప మిగతా సమయాల్లో పట్టించుకోవడం లేదని విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. మద్యం శాఖకు మంత్రి ఉన్నాడు, కానీ విద్యాశాఖకు మాత్రం మంత్రి లేడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వహిస్తుందంటున్న విద్యార్థి సంఘాల నాయకులతో మా మహబూబ్ నగర్ ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. ఫుడ్ పాయిజన్ ఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితి. అంతేకాకుండా ఈ గురుకులాలు, ఈ కస్తూర్బాకు సంబంధించి జెడ్పీ పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలో దాదాపుగా ఇటు మదనాపురం, వనపర్తి జిల్లాకు వచ్చేసరికి మదనాపురంలో కూడా 7వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన కూడా ఒకవైపు కలకలం రేపుతున్న పరిస్థితి. ముందుగా ఎస్ఎఫ్ఐకి సంబంధించిన నాయకులు అవుతున్నారు. అన్న, చెప్పండి, ఏంది పరిస్థితి? ఈ ఏదైతే ఫుడ్ పాయిజన్కి సంబంధించి ప్రధానంగా కారణాలు ఏంటంటారు? ఏంది పర్యవేక్షణ లోపమా ఏంటంటారు? అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోనే విపరీతంగా విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంది. రాష్ట్రంలో మాత్రం సీఎం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అని చెప్పేసి గొప్పలు చెప్తా ఉన్నారు. విద్యార్థులు మాత్రం మానసికంగా గురవుతూ ఉన్నారు. భోజనం సరిగా లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. గొప్పలు మాత్రం అక్కడ మాత్రం ఓరి మీద ఓరు మొత్తుకుంటా ఉన్నారు. దీనిపై కూడా కుట్ర అని చెప్పేసి కూడా గత ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం రెండు పోటీ పడతా ఉన్నాయి. ఈ కుట్ర కాదు, ఏది ఏమైనా మీరు చూసుకొని విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి అని చెప్పేసి ఎస్ఎఫ్ఐకి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు సన్న బియ్యం ఇస్తున్నామని చెప్పేసి గురుకులాలకు కానీ, కేజీబీవీలకు కానీ, ఎస్ఎంఎస్ హాస్టళ్లకు కానీ చెప్పడం జరుగుతూ ఉంది. ఏ ఒక్క కేజీబీవీకి కానీ, ఏ ఒక్క హాస్టళ్లకు, ఏ ఒక్క పాఠశాలలో కూడా సన్న బియ్యం ఇవ్వడం లేదు. ఈరోజు మాటలకే పరిమితమైంది కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప చాతుల్లో మాత్రం ఎక్కడ కూడా కనిపించడం లేదు. జీవో నెంబర్ 100 అని చెప్పేసి గతంలో అమల్లోకి వచ్చింది. జీవో నెంబర్ 100 అంటే ఏంటంటే గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచ్ నుంచి ఎంపీడీఓ కానీ, ఎంఆర్ఓ కానీ, కలెక్టర్ కానీ, ఆర్టీఓ కానీ రాత్రి సమయంలో గురుకులాలో, కేజీబీలో బస చేసి మార్నింగ్ రావాలి. అంటే అక్కడ విద్యార్థులతో కలిసి తిని అక్కడ నైట్ ఉండి విద్యార్థులు రావాలి. కానీ జీవో నెంబర్ ఎక్కడ అమలు కావడం లేదు. ఈరోజు సీఎం కానీ, ఇక్కడ మంత్రులు కానీ, ఎమ్మెల్యే కానీ ఒక పాఠశాలకు వెళ్తారంటే 3 రోజుల ముందు ఇంటిమేషన్ పోతా ఉంది. మేము 10 రోజులు వస్తున్నాం, మీరు శుభ్రంగా పెట్టుకోని అని చెప్పేసి చెప్పిపోతా ఉన్నారు. ఇది ఎక్కడ పద్ధతి అండి? చెప్పకుండా పోతే అక్కడ ఏ సమస్య ఏదో మనకు అనుభవం అవుతుంది. చెప్పిపోయి ఈరోజు వాళ్ళు శుభ్రంగా పెట్టుకున్న తర్వాత ఈరోజు అన్ని బాగున్నాయి, అన్ని మంచిగా చేస్తూ ఉన్నాం అని చెప్పేసి మీడియా ముఖంగా గొప్పలు చెప్తా ఉన్నారు. మేము ఒకటే విజ్ఞాపిస్తూ ఉన్నాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది కేజీబీవీలు కానీ, గురుకుల విద్యార్థులు కానీ ఈరోజు ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఉన్నారు. అది మాటలకే పరిమితం తప్ప ఆచరణలో మాత్రం ఎక్కడ కనిపించడం లేదు. మేము ఏం చేస్తున్నామంటే ఈరోజు మందుకు సంబంధించిన మంత్రి ఉన్నాడు కానీ విద్యాశాఖకు సంబంధించింది మంత్రి లేని పరిస్థితి ఎన్నడూ చూడలేదు. దాదాపుగా సంవత్సరం గడుస్తూ ఉన్నా మాత్రం ఇప్పటికీ మాత్రం పెరగడం లేదు. ఎవరైనా ఎదురుగా మాట్లాడి క్వశ్చన్ వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నచ్చడం లేదు, అందుకే అని చెప్పేసి వాళ్ళపైన కేసులు పెడతా ఉన్నారు. ప్రజాపాలనలో ఈ విద్యార్థులు బలి ఏందని చెప్పేసి కూడా మేము విద్యాసంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉన్న స్టాక్ మొత్తం తీసేసి కొత్త స్టాక్ హాస్టల్లో వెయ్యాలి అని చెప్పేసి వెళ్తా ఉన్నాం. అది ఎక్కడ అమలవుతుందో కూడా చూడలేని పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ కనిపిస్తూ ఉంది. మాటలు మానుకొని చాతలు నిరూపించాలి అని చెప్పేసి కూడా మేము మీడియా తెలియజేస్తా ఉన్నాం. మరికొంతమంది విద్యార్థి సంఘ నాయకులు అయితే ఉన్నారు. ఓవైపు ప్రభుత్వాలు చెప్తున్నాయి సన్నబియ్యం ఇస్తున్నాం, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా వాళ్ళకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం, ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏం చెప్తారో, అసలు ఏం సూచనలు ఇస్తారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క గురుకులాలలో గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం సన్నబియ్యాన్ని గప్పలకు మాత్రమే పరిమితం అయిపోయింది. అది ఎక్కడ కూడా ఆచరణ ఉన్నట్టు దాఖలాలు లేవు. ఈ కంట్రోల్ బియ్యాన్ని పాలిష్ చేసిన తర్వాత సన్న బియ్యంగా మారుతుంది. ఈ నాసిరకమైన బియ్యాన్ని తీసుకొచ్చి విద్యార్థులు పెట్టడం కారణంగా ఈ నాసిరకమైనటువంటి నాణ్యత లేనటువంటి అల్లం ఎల్లిగడ్డ కావచ్చు, ఉప్పు కావచ్చు, మిరపొడి కావచ్చు, పసుపు కావచ్చు, ఈ ఎక్స్పైర్ అయిన ఇవి పెట్టడం కారణంగా ఈరోజు మాంగనూరు ప్రాంతంలో 3 సార్లు ఫుడ్ పాయిజన్ జరిగింది. అదేవిధంగా ఫస్ట్ సారి ఫుడ్ పాయిజన్ అయినప్పుడే ముగ్గురిని సస్పెండ్ చేసినాము. ఆ ఫుడ్ పాయిజన్ గల కారణము అక్కడ ఉన్నటువంటి వార్డెన్స్ కాదు, అక్కడ ఉన్నటువంటి అది కాదని చెప్పారు. పక్కల ఎక్కడైతే కిరాణం కొట్టులు ఉన్నటువంటి కుర్కురేలు తింటే మాకు ఫుడ్ పాయిజన్ జరిగిందని చెప్పేసి గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు చెప్పడం జరిగింది. కానీ ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఫుడ్ పాయిజన్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని చెప్పి ఏబీపీ భావిస్తూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు రాకన్నా ముందు వాళ్ళ మేనిఫెస్టోలో 5వ గ్యారెంటీ అయినటువంటి విద్యార్థి బీమా కార్డు ఇస్తామని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక నినాదాన్ని తీసుకుని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆశపడి ఈరోజు గవర్నమెంట్ విద్యార్థుల మీద, గవర్నమెంట్ స్కూళ్ల మీద రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందిగా ఈరోజు ఏబీపీ భావిస్తూ ఉంది. తనకైతే ఇది పరిస్థితి. మద్యానికి మంత్రి ఉన్నారు కానీ విద్యాశాఖకు మంత్రి లేరంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అంతేకాకుండా అధికారుల నిర్లక్ష్యం,
ప్రభుత్వ మొండి వైఖరి వల్లనే ఈ విధమైన ఘటనలు పునరావృతమవుతున్నాయంటూ కూడా విద్యార్థి సంఘాల నాయకులు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అల్తాఫ్తో సాగర్, మహబూబ్ నగర్.